సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 16/1/2024 మంగళవారం, తిథి పుష్య శుక్ల షష్ఠి రాత్రి 11:58 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ఉత్తరభాద్ర తెల్లవారి 4:38 వరకు, యోగం పరిగ రాత్రి 8:01 వరకు, కరణం కౌలవ పగలు 1:08 వరకు, వర్జ్యం పగలు 3:09 నుండి 4:39 వరకు, దుర్ముహూర్తం పగలు 8:51 నుండి 9:36 వరకు, మరల రాత్రి 10:56 నుండి 11:41 వరకు, అమృతకాలం రాత్రి 12:09 నుండి 1:38 వరకు, రాహుకాలం పగలు 3:06 నుండి 4:30 వరకు. ఈరోజు విశేషము కనుమ మరియు మంగళవారంతో కూడినటువంటి షష్ఠి తిథి కావున ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. శుభమూలక ఖర్చులు ఉండగలవు. ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని అర్చించి హనుమాన్ చాలీసను పారాయణ చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ కార్యక్రమాలు ఎందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. అనవసర ఖర్చులు ఉండగలవు. అలాగే చేసేటువంటి పనుల్లో మరియు వ్యవహారంలో ఆటంకాలు వంటివి ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు కనీసం 3 లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి పాలు నివేదన చేసినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు.
వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేసే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పక్షులకు, జంతువులకు తగిన ఆహార సదుపాయాలు వంటివి కల్పించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరులను అర్చించి వారికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అలాగే తమ యొక్క వాక్ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.